విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-23 వచనాలని చదువుకుందాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవెంతైనా నమ్మదగిన వాడవు. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఎ గ్రేట్ ప్రామిస్. ఎంత అద్భుతమైన వాగ్దానము ఈ ఉదయకాల సమయమున. దేవుడు ఆయన కృపామయుడు, కృపగలవాడు. అండ్ ఇంగ్లీష్లో మనం గ్రేస్ అంటాం. గ్రేస్, ఆయన కృప. ఈ మాట చాలా చోట్ల వింటూ ఉంటాం. ఎలా ఉన్నారండి అంటే దేవుడు కృప అండి అంటారు. ఏదైనా సరే, మంచి ఇల్లు కొనుక్కున్నారండి అంటే దేవుని కృప అంటారు. దేవునికి మంచి బండి ఇచ్చారంటే దేవుని కృప అండి అంటారు. దేవుని యొక్క కృప మనం మాటల్లో చక్కగా వాడుతూ ఉంటాం, కానీ ఆ కృప గురించి మనం అర్థం చేసుకోవాలి. ఆ కృపని మనం బాగా తెలుసుకోవాలి. ఆయన కృపగలవాడు. ఆయనక వాత్సల్యత ఎడతెగక ఇట్ కంటిన్యూస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆయన కృప మన ఎడల విస్తరిస్తూ ఉండగా, నిజంగా అటువంటి దేవుణ్ణి కలిగి ఉండట ఎంత గొప్ప జీవితము మన యొక్క జీవితము. ప్రియమైన దేవుని బిడ్డ, దీని యొక్క వాక్యంలో యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఎంత భయాందోళకమైన పరిస్థితులు ఉన్నా, ఆయన వాగ్దానము, ఆయన నిబంధన అనే మాటకి అర్థం ఏంటంటే ఇట్స్ ఎ ప్రామిస్ బిట్వీన్ గాడ్ అండ్ అస్. దేవునికి మనకు మధ్య యొక్క వాగ్దానం అండి, నిబంధన. దేవుడు మనతో నిబంధన చేశాడు. నిబంధన అంటే ప్రామిస్, ఎ గ్రేట్ ప్రామిస్. ఆ వాగ్దానాన్ని ఎప్పుడు గుర్తుంచుకునే దేవుడు. పర్వతములు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అంటూ వాగ్దానం చేస్తున్న దేవుడు. ఈరోజు మనం క్షేమంగా ఉన్నామంటే, ఈరోజు ఇంకా మనం జీవిస్తున్నామంటే, మనకున్న జ్ఞానము, మనకున్న విద్య, మనకున్న బంధువులు, మనకు ఉన్న వైద్య సదుపాయాలు, మనకున్నది ఏది కాదు, ఓన్లీ హిస్ గ్రేస్. కేవలమైన కృప ద్వారా మనం జీవిస్తున్నాం. అంతేకాని మన డబ్బు, మన హోదా, మనకున్న జ్ఞానము, మనకున్న సదుపాయాలు కాదు మనల్ని బ్రతికిస్తున్నది. ఆయన కృప మాత్రమే మనల్ని బ్రతికిస్తుంది. అందుకనే ఈ వాగ్దానము అనుదినము నూతనముగా దేవుడు చూపుతున్న కృప. అనుదినము హిస్ గ్రేస్ ఇస్ ఫ్రెష్. ప్రతిరోజు ఆయన కృప చూపుతున్నాడు కనుక మనం నిర్మూలము కాకుండా ఉన్నాము. ఇంకా మనం జీవిస్తున్నామంటే, ప్రేమ దేవుని బిడ్డ, దేవుని యొక్క కృప అంటే అర్హత లేని వారి ఎడల ఆయన చూపుతున్న కనికరం అండి. కృప అంటే అన్మెరిటెడ్ ఫేవర్. అర్హత లేదు, దానికి మనం ఏమాత్రం పాత్రులము కాము. అది కృప అంటే. కృప అంటే ఏంటి అని చెప్పి సండే స్కూల్ టీచర్ అడిగిందంట స్టూడెంట్ని. అన్నాడట, ఇక బిడ్డ, కృప అంటే నేను ఇంట్లో ఒక గాజు కప్పు పగలగొట్టినా మా అమ్మ నా కొరకు మంచి కేక్ తయారు చేసి పెట్టింది అన్నాడంట. అది కృప అంటే మనకి అర్హత కాదు, కానీ దేవుడు చూపుతున్న ప్రేమ, ఉచితముగా మనకు అందిస్తున్న సమస్తాన్ని కృప అని మనం పిలుస్తాం. ఆయన కృప ఎవరికి అనుగ్రహిస్తాడో తెలుసా? ఎవరికి విస్తరిస్తాడో తెలుసా? కృప దేవుని యందు భయభక్తులు కలిగిన వారికంట ఆయన కృపను అత్యధికంగా అనుగ్రహిస్తారని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన 103వ కీర్తన
11వ చరణంలో మనం చూస్తే కీర్తన 103:11 భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవుని యొక్క కృపను ఎక్కువ పొందుకోవాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి కృప ఎంతో గొప్పగా ఉంటుంది. పాత నిబంధన గ్రంథంలో ఎలా దీవించేవాడంటే మనుషుల్ని ఏ విధంగా ఆశీర్వదించేవాడంటే భక్తులు యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక అంటూ దీవిస్తూ ఉండేవారు. అయితే నూతన నిబంధనలో మనం చూస్తే పౌలు గారు ఆయన ఏ విధంగా దీవిస్తూ ఉండేవాడంటే యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక అంటూ ఆయన చెప్తూ ఉండేవాడు. ఆయన యొక్క కృప పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడింది. అయితే కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా మనం పొందుచున్నాము. కృపను అనుగ్రహించుచున్న దేవుడు ఎంత గొప్ప దేవుడో. ఆ కృప కొరకు ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలండి. ఎవ్రీడే ఉదయం స్టార్ట్ చేయగానే దావీదు ప్రార్థన చేసేవాడు. దావీదు ఏమని ప్రార్థన చేసేవాడు తెలుసా? కీర్తన 90లో మనం చూస్తే 90వ కీర్తన 90:14వ చరణంలో ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము, అప్పుడు మేము మా దినమంతయు ఉత్సహించి సంతోషించదము అంటూ ప్రార్థన చేశాడు భక్తుడు. కీర్తన 90:14లో ప్రతి ఉదయాన్న ఈ ప్రార్థన మన నోట ఉండాలి. దేవుని కృప కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవా, ఈ ఉదయమున నీ కృపతో నన్ను తృప్తిపరచాయా అన్నప్పుడు దేవుడు ఆ దినమంతా మనలను చూపించే కృప ద్వారా మనము ఎంత ఆశీర్వాదం మనం పొందుకుంటామండి. అతి శ్రేష్టమైన దేవుని యొక్క కృప, ఆ కృపను మనం పొందుకోవటానికి దేవునికి బిడ్డలమైన మనము ఎంతగానో ఆయన కొరకు ఆయన కనిపెడుతూ ఉండాలి. మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఒకసారంట ఆ ఇంట్లోకి దొంగలు పడ్డారంట. ఇంట్లో ఆయన పాస్టర్ గారు ఊర్లో లేరు. కానీ ఆ ఇంట్లో ఉన్న పాప కనిపెట్టి గట్టిగా అరిసిందంట. ఎవరో తెలుసా? జీవము కంటే నీ కృప ఉత్తమము అంటూ ప్రార్థన చేస్తూ గట్టిగా అరిసేటప్పటికి అక్కడ ఉన్న కుక్కలు అంటండి, కుక్కలు వెంటనే వచ్చేసి అంట ఇంటికి. ఆ దొంగలు ఆ అరుపులకి పారిపోయారంట. ఇది ఆ పాస్టర్ గారు రాసుకున్న తన ఒక పుస్తకంలో నేను చూశాను. దేవుని యొక్క కృప మనల్ని మన జీవితాల్లో ఎంతో క్షేమాన్ని అనుగ్రహిస్తుండగా నిత్యము వెనుక కృప కొరకు మనం కనిపెడతాం. దేవుడు కృపామయుడు. ఆయన కృప చూపుతూ ఉండగా ఆయన కృపను గురించి ఈ రోజున మనం ధ్యానం చేస్తున్నాం. గ్రేస్, గాడ్స్ గ్రేస్. నెంబర్ 1, దేవుని యొక్క కృప ద్వారా మనం రక్షించబడుచున్నామని మీకు తెలుసా? ఈ రోజున మనం క్షేమంగా ఉన్నాం. దేవుని యందు భక్తితో మనం జీవిస్తున్నాం. ఈ రోజున దేవుడు మన యొక్క ప్రతి ఒక్క పాపము నుంచి మనం పవిత్రులుగా చేస్తుంది. ఏంటి అంటే దేవుని యొక్క కృప. కృపను గురించి మనం ఈరోజు చూస్తున్న యొక్క ధ్యానాంశంలో నెంబర్ 1, ఫస్ట్ వన్, సేవింగ్ గ్రేస్. లెట్స్ నో అబౌట్ గ్రేస్. మొట్టమొదటిగా మనల్ని రక్షించే కృప. దేవుడు ఆయన కృప ద్వారా మనల్ని రక్షిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. మనం రక్షిస్తున్నది ఏంటి అంటే దేవుని యొక్క కృప. ఇట్స్ ఎ గాడ్స్ గిఫ్ట్. దేవుని యొక్క బహుమానం. మనం రక్షిస్తున్నది. శిలువ మీద కుడివైపు ఉన్న యొక్క దొంగ, అతడు బాప్తిసం పొందల. పశ్చాత్తాపడి కన్నీటితో వేదనతో ప్రార్థన చేసి తన పాపాలు ఒప్పుకొని ఆ యొక్క టైం అతనికి దొరకలా.
ప్రతి ఆదివారం దేవుని యొక్క మందిరానికి వెళ్ళి వాక్యం విని విశ్వాసంలో బలపడే అవకాశం కుదరలా. కానీ ఆ కుడివైపు ఉన్న యొక్క దొంగకు దేవుడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు అని చెప్పి పరలోక అవకాశాన్ని ఇచ్చింది కేవలము దేవుని కృప. దేవుని యొక్క కృప మనల్ని రక్షిస్తుంది. మనం చేసే ఏ క్రియ కూడా మనల్ని రక్షించదు, కానీ దేవుని కృప. ఆయన పేరు జాన్ న్యూటన్. బానిసలను ట్రేడ్ చేస్తున్న బిజినెస్లో ఉండేవాడు అతను. స్లేవ్ ట్రేడ్, బాగా ఇప్పుడు త్రాగుబోతనమాట. హీ వాజ్ ఎ సైలర్, నావికుడు. బాగా తాగుడికి అలవాటు పడిపోయాడు. అతని యొక్క పని ఏంటంటే అతను బిజినెస్ స్లేవ్ ట్రేడ్, బానిసల్ని ఎగుమతి అటు ఇటు పంపిస్తూ ఉంటాం, అమ్మటం, అది అతని యొక్క బిజినెస్. అలాంటి వ్యక్తిని ప్రభువు మార్చినప్పుడు, అటువంటి వ్యక్తిని ప్రభువు దర్శించినప్పుడు తన జీవితం అంతా కూడా యేసుకి సమర్పించేసి ఒక అద్భుతమైన పాట రాస్తాడు. ఏంటో తెలుసా? అమేజింగ్ గ్రేస్. దేవా, నీ కృప ఎంత గొప్ప కృపయా. యు సేవ్డ్ ఎ రిచ్డ్ మ్యాన్ లైక్ మీ. దుర్మార్గునైన నన్ను నువ్వు మార్చావు తండ్రి, ఎంత గొప్ప కృప అని చెప్పి దేవునికి తన యొక్క జీవితం ఇస్తాడు జాన్ న్యూటన్. ఆ దొంగకి, సులువు మీద ఉన్న కుడివైపు ఉన్న యొక్క దొంగకి దేవుని యొక్క కృప రక్షణ భాగ్యమును గ్రహించింది. జాన్ న్యూటన్ లాగా అనేక మందిని మారుస్తున్నది దేవుని యొక్క కృప మాత్రమే. దేవుని యొక్క కృప. A drunken would be changed into a deacon. త్రాగుబోతుని దేవుని యొక్క భక్తుడిగా మార్చేస్తుంది. A sinner into a saint. ఒక పాపిని దేవుని యొక్క బిడ్డగా మారుస్తుంది దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప. ద బ్రోకెన్ ఇంటూ బ్యూటిఫుల్. నలిగిపోయిన ఉన్న వ్యక్తిని, ఇబ్బందులు ఉన్న వ్యక్తిని సంతోషకరమైన జీవితాన్ని అనుగ్రహిస్తుంది దేవుని యొక్క కృప. సో దేవుని యొక్క కృప నెంబర్ 1, సేవింగ్ గ్రేస్. కృప ద్వారా మనం రక్షణ పొందుకుంటున్నాం కనుక దేవుని యొక్క కృప కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవాని కృపను బట్టి నన్ను విమోచించు అని మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనల్ని రక్షిస్తాడు, మనల్ని, మన యొక్క జీవితాన్ని బాగు చేస్తాడు. నెంబర్ 2, రెండోదిగా మనం చూస్తే జస్టిఫైయింగ్ గ్రేస్. దేవుని యొక్క కృప మనం రక్షించడం మాత్రమే కాదు, దేవుని యొక్క కృప ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతాం. హీ మేక్స్ us righteous. మన నీతిమంతులుగా మారుస్తాడు దేవుడు ఆయన కృపను బట్టి. యోబు ఈ విధమైన ప్రార్థన చేస్తాడు. యోబు గ్రంథము 25వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, యోబు గ్రంథం 25:4లో, నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎలా కాగలడు? మనుష్యుడు దేవుని యొక్క దృష్టిలో నీతిమంతుడు ఎలా అవుతాడు? మానవుడు తన యొక్క స్వభావ రీతిగా పాపముతో నింపబడిన వాడు, పాప తలంపులు, పాపపు కార్యాలు చేస్తున్న యొక్క మనిషి దేవుని యొక్క దృష్టిలో నీతిమంతుడు ఎలా కాగలుగుతాడు? హౌ కెన్ హీ బీ ఏ రైచియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క దృష్టిలో మనం నీతిమంతుడు ఎలా మారుతామో తెలుసా? ద ఓన్లీ వే, యేసు రక్తం ద్వారా మనం కప్పబడినప్పుడు, యేసు రక్తము మనల్ని కప్పినప్పుడు తండ్రైన దేవుడు మన పాపాన్ని చూడలేడు. ఆయన రక్తాన్ని, తన కుమారుని యొక్క రక్తాన్ని బట్టి మనల్ని నీతిమంతులుగానే చూస్తాడు. హల్లెలూయా. యేసు కాచిన రక్తం ద్వారా కప్పబడిన ప్రతి ఒక్క విశ్వాసి నీతిమంతుడు. స్నానాలు చేయటం వల్ల మనం నీతిమంతులుగా మారం. ఎంతగా మనం నీటిలో ఎంత శుభ్రం చేసుకున్నా నీతిమంతులుగా మారలేం. కానీ యేసు రక్తము ద్వారా కడగబడినప్పుడు మనం నీతిమంతులుగా మనం మార్చబడతాం. ఈ రోజున యేసు రక్తం ద్వారా కడగబడి ఆయన యొక్క నామమున, తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామమున బాప్తిసం పొందుకున్నాం కదా. మనం నీతిమంతులుగా ఉన్నాం. ఇక మనం రోజు చేయాల్సింది ఏంటో తెలుసా? రోజు చేయాల్సింది పశ్చాత్తాప ప్రార్థన చేయాలి. యోహాను సువార్త 13వ అధ్యాయము 10వ వచనం చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే,
స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమియో కడుక్కొనక్కరలేదు. స్నానం చేసావు. ఏంటి స్నానం? బాప్తిసాన్ని పొందుకున్నాం. యేసయ్య రక్తంతో కడగబడి బాప్తిసాన్ని పొందుకున్నాం. సో వీఆర్ క్లీన్. ఆ తర్వాత మనం రోజు చేయాల్సింది ఏంటి? పాదాలు కడుక్కోవాలి. మార్నింగ్ స్నానం చేసామండి, బయటికి వెళ్ళిన ప్రతిసారి స్నానం చేస్తూ ఉంటావా? అదే పనిలో ఉంటావా? మొన్న కరోనాలో ఒక న్యూస్ మీకు గుర్తుందో లేదో, అతన్ని ప్రతిరోజు వేధించేదంట భార్య. ఏంటో తెలుసా? బయటికి వెళ్తే స్నానం చేయి, రోజుకి 20-30 సార్లు స్నానం చేయించేదట. అసలు స్నానం చేయలేక అతడు భార్యను చంపేశాడు. తర్వాత ఏంటి విషయం తెలిస్తే, ఏమండి నా టార్చర్ ఏంటంటే, ఈ కరోనా టైంలో ఏదో ఒక పని అలా బయటికి వెళ్తే చాలు స్నానం చేయమంటుంది, అడుగు బయట పెడితే చాలు స్నానం చేయమంటుంది. ఈ విధంగా నేను రోజంతా 20 సార్లు స్నానం చేస్తున్నానని చెప్పాడు ఆ వ్యక్తి. సరే, ఇప్పుడు ఒకసారి మనం మార్నింగ్ స్నానం చేస్తే మామూలుగా బయటికి వచ్చినప్పుడు పాదాలు కడుక్కుంటూ ఉంటాం. ఇది ఆత్మీయంగా మనం ఆలోచిస్తే ప్రభు చెప్పిన మాట, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు అన్నాడు యేసయ్య. అంటే నువ్వు యేసు రక్తంతో కడగబడి ప్రభు ద్వారా నువ్వు పవిత్రుడిగా చేయబడిన తరువాత ప్రతిరోజు ఇంకా లోకంలో ఉంటున్న మనము పశ్చాత్తాప ప్రార్థన చేయలయ్యా, నా ప్రతి పాపాన్ని నువ్వు క్షమించండి తండ్రి. ఒకవేళ నా తలంపులో కానీ, నా ఆలోచనలో కానీ, నా క్రియల్లో కానీ నేను ఎక్కడైనా తప్పిపోయానేమో, నా హృదయాన్ని అంతరంగాన్ని పరిశీలించి పరిశోధించే నీతి గల నా తండ్రి, నీతిమంతుడా, నన్ను క్లీన్ చేయండి, పవిత్రునిగా చేయండి అనే ప్రతిరోజు పశ్చాత్తాప ప్రార్థన చేయాల్సిందే. బిలిగ్రహం లాంటి గొప్ప భక్తుడు ఎప్పుడు కూడా తన యొక్క జీవితంలో పశ్చాత్తాప ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. ఎంతో గొప్ప ప్రసంగాలు, ఎంతో మంది, వేల మందిని దేవుని తట్టు ఆకర్షించిన భక్తుడు అంటాడు, ప్రతిరోజు పశ్చాత్తాప ప్రార్థన చేయవలసిందే. దేవుని బిడ్డలమైన మనము, దేవుడు మన నీతిమంతులుగా మార్చాడు. We are righteous by His grace. We are justified by His grace. దేవుని యొక్క కృప మన నీతిమంతులుగా మార్చింది. గమనించండి. నెంబర్ 1, ది సేవింగ్ గ్రేస్, మనం రక్షిస్తున్న కృప. నెంబర్ 2, జస్టిఫైయింగ్ గ్రేస్, మనల్ని నీతిమంతులుగా మార్చిన దేవుని యొక్క కృప. అండ్ నెంబర్ 3, దేవుని యొక్క కృప ద్వారా మనం పొందుకున్న ఆశీర్వాదాలు. మూడవదిగా మనం చూస్తే టీచింగ్ గ్రేస్. ఏం చెప్పండి? టీచింగ్, బోధిస్తుంది. దేవుని యొక్క కృప మనకి బోధిస్తాడు. ద గ్రేస్ విల్ టీచ్ us. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-14 వచనాలు మనం చూస్తే, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-14 వచనాల్లో, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకర్తైన దేవుని కృప, అక్కడ చూడండి ఆ మాట, సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, ఆ తర్వాత మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాలోచనలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణమిత్తము ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ భక్తితోనూ నీతితోనూ బ్రతుకుచుండవలనని చెప్పి బోధించుచున్నది. మనకి బోధిస్తున్నది ఎవరంటే దేవుని యొక్క కృప. ఎవరు బోధిస్తున్నది? దేవుని యొక్క కృప. అంటే ఈ లోకంలో ఎలా జీవించాలో, ఎలా జీవించాలి మనం స్వస్థ బుద్ధితో, నెంబర్ 1. నెంబర్ 2, భక్తితో. నెంబర్ 3, నీతితో. చెప్పండి. నెంబర్ 1 స్వస్థ బుద్ధి, చెప్పాలి స్వస్థ బుద్ధి. రెండోది భక్తి. నెంబర్ 3 నీతి. ఈ 3 కలిగి జీవించమని దేవుని యొక్క కృప మనకి పదే పదే బోధిస్తుంది. యేసు అతి త్వరగా వస్తున్న దినాల్లో జీవిస్తున్న మనం, యేసు రాకడ కొరకు సిద్ధపడుతున్న మనం ఈ లోకములో స్వస్థ బుద్ధితో, భక్తితో, నీతితో ఉండమని దేవుని యొక్క కృప బోధిస్తూ ఉండగా, దేవుని యొక్క కృప He teaches us, దేవుని కృప మనకు బోధిస్తూ ఉండగా దేవుని యొక్క వాక్యానుసారముగా మనం జీవిద్దాం.
గ్రేస్, సేవింగ్ గ్రేస్ మనల్ని రక్షిస్తున్న కృప, జస్టిఫైయింగ్ గ్రేస్ మనల్ని నీతిమంతులుగా మారుస్తున్న దేవుని యొక్క కృప, టీచింగ్ గ్రేస్ మనకి బోధిస్తున్న దేవుని యొక్క కృప. అండ్ దెన్ ద లాస్ట్ వన్, నాలుగోదిగా ఎనేబలింగ్ గ్రేస్ మనల్ని బలపరుస్తున్న కృప, మనల్ని బలపరుస్తున్న దేవుని యొక్క కృప. హీ ఎనేబుల్స్, గాడ్స్ గ్రేస్ ఎనేబుల్స్ us. దేవుని యొక్క కృప మనల్ని ఎప్పటికప్పుడు విశ్వాసమందు బలపరుస్తూ ఉంటాడు. దేవుని యొక్క కృప ద్వారా మనం విశ్వాసంలో మనం బలపరచబడుతూ ఉన్నాం. ఎనేబులింగ్ గ్రేస్, బలహీనుడైన ఎంతో వేదనలో ఉన్న పౌలుతో దేవుడు చెప్పాడు, ఏమని? పౌలు, నా కృప నీకు చాలును. మన బలపరిచే దేవుని కృప, మన బలపరిచే దేవుని యొక్క కృప. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతలు 24వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. సామెతలు 24:16 వచనం మనం చూస్తే, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. దేవుని యొక్క కృప మనల్ని ఏం చేస్తుందో తెలుసా? విశ్వాసమైన నీవు, విశ్వాసులమైన మనము పడిపోతే, విశ్వాసం నుంచి జారిపోతుంటే దేవుని కృప మనల్ని మళ్ళీ నిలబెడుతుంది. దేవుని కృప. పేతురు ఎన్ని మార్లు చెప్పాడు దేవుణ్ణి నేను ఎరగనని? 3 సార్లు చెప్పాడు. పేతురు 3 సార్లు పడిపోయాడు. విశ్వాసి అయిన పేతురు, దేవుని యొక్క శిష్యుడైన పేతురు 3 సార్లు చెప్పాడు, ఏమని? దేవుణ్ణి నేను ఎరగను, యేసే నాకు తెలియదు, ఎవరో నాకు తెలియదు చెప్పిన పేతురు, ఆ పేతుర్ని ప్రభువు మళ్ళీ నిలబెట్టలేదా? దేవుని యొక్క కృప మనల్ని బలపరుస్తుంది, నిలబెడుతుంది. నడవటం నేర్చుకుంటున్న బిడ్డ, నడుస్తూ నడుస్తూ చిన్న బిడ్డ నడక నేర్చుకుంటూ పడిపోతూ ఉంటాడు. నడుస్తున్న బిడ్డ పడిపోతుంటే, ఇక నువ్వు మళ్ళీ నడవమాక, కూర్చో అని మనం కూర్చోబెట్టేస్తావా? ఏం చేస్తాం మనం? నువ్వు నడవాలని చెప్పి ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. పడినా లేపుతాం, నిలబెడతాం. దేవుని కృప కూడా మనం అంతే, విశ్వాసంలో నిలబెడుతుంది. నువ్వు పడిపోతున్నావా? దేవుని కృప ఆపుతుంది. దేవుని యొక్క కృప పాపములను ఏ విధంగా జయించాలో నేర్పుతుంది. కృప, చాలా మంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటాడు. దేవుని కృప ఉంది కదండి కాబట్టి నేను ఏ తప్పు చేసినా పర్లేదు అనుకునే వాళ్ళు ఉన్నారు. దేవుని కృప ద్వారా నేను రక్షించబడ్డాను కాబట్టి నేను ఇష్టానుసారంగా జీవించవచ్చు అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ దేవుని కృప మనల్ని పాపం నుండి నివారిస్తుంది. దేవుని యొక్క కృప మనల్ని విశ్వాసములో శక్తిమంతులుగా ఉండటానికి ఉపయోగపడుతుంది. దేవుని యొక్క కృప మనం పాపము చేయకుండా మనల్ని విశ్వాసంలో నిలబెడుతుంది. దేవుని యొక్క కృప కనుక దేవుని యొక్క కృప మనల్ని బలపరుస్తూ ఉండగా, దేవుని బిడ్డలమైన మనము ఆ బలంతో మనం ముందుకు సాగుదాం. దేవుడు మనల్ని ఆయన కృప ద్వారా ఆయన కుటుంబంలోనికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే, 12లో, తను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. గనుక దేవుణ్ణి ఎవరైతే అంగీకరిస్తారో అటు వారందరూ కూడా దేవుని కుటుంబంలో బిడ్డలుగా చేర్చబడతారు. దేవుని కృప ద్వారా మనల్ని ఆయన కుటుంబంలోనికి దేవుడు ఆహ్వానిస్తూ ఉండగా ఆయన పిలుపుకి మనం లోబడదాం, ఆయన బిడ్డలుగా మనం జీవిద్దాం. దేవుని కృప గురించి మనం విన్నాం. నెంబర్ 1, దేవుని కృప మనల్ని రక్షిస్తుంది, సేవింగ్ గ్రేస్. నెంబర్ 2, జస్టిఫైయింగ్ గ్రేస్, దేవుని కృప మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. దేవుని కృప హీ టీచెస్, మనకి బోధిస్తాడు. దేవుని కృప ద్వారా దేవుడు మనకి బోధిస్తాడు. దేవుని కృప హీ ఎనేబుల్స్ us, God enables us through grace.
ఆయన కృప ద్వారా మనల్ని బలపరుస్తూ ఉండగా, దీని కృప కొరకు మనం రోజు దావీదు వలె, భక్తుల వలె మనం ప్రార్థన చేద్దాం. ఏంటి మన యొక్క ప్రార్థన? ఆ ప్రార్థన మళ్ళీ ఒకసారి ప్రార్థన చేద్దాం. కీర్తనలో మనం చదువుకున్నాం కదా, 90వ కీర్తనలో 14వ వచనం, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. దేవుని యొక్క కృప విస్తరిస్తూ ఉండగా, ఆయన కృప చూపుతూ ఉండగా, ఆయన కృపను కనిపెడుతూ, ఆయన కృప ద్వారా ఇంకా ఎన్నో ఆశీర్వాదములు మనమందరము కూడా పొందుకుందుము గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రియ యేసయ్య తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ కృప ద్వారా మమ్మల్ని బలపరుస్తూ, నీ కృపను గురించి అనేక విషయాలు మాకు నేర్పించారయ్యా. అవును, ఈ లోకంలో మమ్మల్ని నీతిమంతులుగా మారుస్తున్న నీ కృపను బట్టి ఎలా నడవాలో, ఎలా జీవించాలో మేము నీ కృప ద్వారా నేర్చుకుంటున్నాము నా తండ్రి. అయా, నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి, విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో ఫలింపచేయమని, ఈ సంఘమును, సంఘ సేవా పరిచయను దీవించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.